ఇచ్చిన మాట ప్రకారమే పేదలకు పట్టాభిషేకం అన్నారు మంత్రి నారా లోకేష్. నిన్న మంగళగిరిలో పేదలకు పట్టాభిషేకం అంటూ ఇళ్ల పట్టాలు అందిస్తూ ఆయన చెప్పిన మాటలు ఒకసారి విందాం. రాష్ట్రంలో జేసీబీ పాలన పోయి పేదలకు పట్టాలు ఇచ్చే ప్రభుత్వం వచ్చిందని మంత్రి లోకేష్ అన్నారు. మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో గత 15 ఏళ్లుగా కొండవాలు ప్రాంతంలో నివసిస్తున్న రాజమండ్రి గోవింద్ కుటుంబానికి మంత్రి లోకేష్ గురువారం ఇంటికి వెళ్లి బట్టలు పెట్టి శాశ్వత పట్టాలు అందజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గతంలో మంగళగిరిలో జేసీబీ పాలన చూశాం. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక దశాబ్దాలుగా ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వారికి ఉచితంగా శాశ్వత పట్టాలు అందించాలని నిర్ణయించాం. ఇచ్చిన మాట ప్రకారం ఉండవల్లిలో తొలి పట్టాను అందజేశానని తెలిపారు. మంగళగిరిలో పాదయాత్ర నిర్వహించిన సమయంలో ఇక్కడ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కీలకమైన హామీ నెరవేర్చా. మంగళగిరి నియోజకవర్గంలో అటవీ, దేవాదాయ, రైల్వే, ఇరిగేషన్ భూముల్లో స్థానిక ప్రజలు దశాబ్దాలుగా ఇళ్లు నిర్మించుకొని జీవనం సాగిస్తున్నారు. వీరిని వేరే ప్రాంతాలకు పంపితే అక్కడికి వెళ్ళి ఇల్లు నిర్మించుకోవడం ఎంతో వ్యయప్రయాసాలతో కూడిన పని. వారి కష్టాలు చూశాక అధికారంలోకి వచ్చాక బట్టలు పెట్టి మరీ శాశ్వత పట్టాలు ఇస్తానని చెప్పా. ఆ హామీని నెరవేర్చుతున్నందుకు ఆనందంగా ఉంది. తొలి విడతగా 3000 మందికి శాశ్వత పట్టాలు అందజేస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. ఘన విజయంతో నా బాధ్యత పెరిగింది. 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి తొలిసారి పోటీ చేసి 5300 ఓట్ల తేడాతో ఓడిపోయాను. మొదటి రోజు బాధపడ్డా. రెండో రోజు నుంచి మంగళగిరి ప్రజల మనసును గెలిచేందుకు ప్రయత్నించా. గత 5 ఏళ్లుగా సొంత నిధులతో నియోజకవర్గంలో 26 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశా. ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఉచిత తాగునీటి ట్యాంకర్లు, సొంత డబ్బుతో ఉచితంగా గ్రావెల్ రోడ్ల నిర్మాణం, కరోనా సమయంలో ఆక్సిజన్, టెలిమెడిసిన్ సేవలు, వైద్య సేవల కోసం ఎన్టీఆర్ సంజీవని ఆరోగ్య రథాలు, యువత కోసం మంగళగిరి ప్రీమియర్ లీగ్, ప్రతి గ్రామానికి స్పోర్ట్స్ కిట్స్ ఇచ్చాం. మంగళగిరిలో ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేశాం. ఎన్నికల ప్రచారంలో 50,000 మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరా. నన్ను గెలిపిస్తే చంద్రబాబు, పవనన్నతో పోరాడి నిధులు తెస్తానని చెప్పా. మంగళగిరి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో 3వ అతిపెద్ద మెజార్టీ 90,000తో నన్ను గెలిపించారు. ఈ ఘన విజయంతో నాలో కసి, బాధ్యత పెరిగిందని మంత్రి లోకేష్ అన్నారు. మంగళగిరిలో 50 అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. పార్కులు, ప్లే గ్రౌండ్లు, రైతు బజార్లు అభివృద్ధి చేస్తున్నాం. అండర్గ్రౌండ్ డ్రైనేజీ, పైప్లైన్ ద్వారా గ్యాస్ వంటి ప్రాజెక్టులు సిద్ధమవుతున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా శ్మశాన వాటికలు అభివృద్ధి చేస్తున్నాం. మంగళగిరిలో మోడర్న్ రైతు బజార్ నిర్మాణం, లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆధునీకరణ, మంగళగిరి ప్రజల కళ అయిన 100 పడకల హాస్పిటల్ను దేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. త్వరలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తాం. స్థానిక సంస్థల నిధులు, సిఎస్ఆర్ ఫండ్స్తో గత 10 నెలల్లో మంగళగిరి నియోజకవర్గంలో 50 అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని మంత్రి లోకేష్ తెలిపారు. మంగళగిరిని టీడీపీ కంచుకోటగా మారుస్తా. చేనేతలకు అధునాతన సాంకేతికతపై శిక్షణ, డిజైనింగ్ కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో కామన్ ఫెసిలిటీ సెంటర్ను ఏర్పాటు చేయబోతున్నాం. స్వర్ణకారుల కోసం 75 ఎకరాల్లో జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధమవుతోంది. దీనివల్ల స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు కోసం చిత్తశుద్ధితో బాధ్యతగా పనిచేస్తున్నాం. ఏపీలోనే మంగళగిరిని నెంబర్ 1గా నిలపాలన్నది మా లక్ష్యం. కుప్పం, హిందూపురం మాదిరి మంగళగిరిని తెలుగుదేశం పార్టీ కంచుకోటగా మారుస్తా. ఇందుకోసం గత 10 నెలలుగా ఆహర్నిశాలు కష్టపడుతున్నా. ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న పేద ప్రజల 2.5 దశాబ్దాల కోరికను ఈరోజు నెరవేర్చా. మంగళగిరిని చూశాక రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై ఒత్తిడి పెరుగుతుందని మంత్రి లోకేష్ అన్నారు. 3 విడతల్లో అందరికీ శాశ్వత పట్టాలు. ఈరోజు ఉండవల్లిలో రాజమండ్రి గోవిందం కుటుంబానికి ఇచ్చిన పట్టా రిజిస్ట్రేషన్ విలువ 9 లక్షలు. మార్కెట్ విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. గతంలో మాదిరి బుల్డోజర్లతో ఇల్లు కొల్చడం లేదు. పేదల దశాబ్దాల కళ నెరవేరుస్తున్నాం. అటవీ భూముల్లో నివసించే వారికి ఆయా శాఖలతో మాట్లాడి జాగ్రత్తగా సమస్య పరిష్కరించాల్సి ఉంది. ఇందుకు కొంత సమయం పడుతుంది. మంగళగిరి నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల్లో నివసించే ప్రజలకు 3 విడతలుగా శాశ్వత పట్టాలు ఇవ్వాలని నిర్ణయించాం. ప్రస్తుతం 150 గజాల్లోపు ఉంటున్న 3000 మందికి పట్టాలు ఇస్తున్నాం. 2వ విడతలో ఎండోమెంట్స్, రైల్వే భూముల్లో నివసించే వారికి ఇస్తాం. 3వ విడత మిగిలిన వారందరికీ పట్టాల అందజేతకు చర్యలు తీసుకుంటాం. కాలువ గట్లపై నివసించే వారికి ప్రత్యామ్నాయం కోసం ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని అన్వేషిస్తున్నాం. మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్, సిఆర్డీఏ పరిధిలో ఉన్న గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం వేర్వేరు మోడల్స్ సిద్ధం చేస్తున్నాం. మంగళగిరిలో నాపై ప్రత్యర్థుల విమర్శలను పట్టించుకోవాల్సిన పని లేదు. 2024 ఎన్నికల్లో నాకు వచ్చిన మెజార్టీ కంటే వారికి వచ్చిన ఓట్లు తక్కువ. కష్టపడి పనిచేసి మంగళగిరి ప్రజల మనసు గెలిచారని మంత్రి లోకేష్ చెప్పారు.